హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఫిష్ని తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని ఇలా వేసుకుని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా బ్లెండ్ చేసుకోండి. మనం చేస్తుంది ఫ్రై కాబట్టి మెత్తగానే చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం పసుపు, మీ రుచికి తగినంత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, ఫిష్ మసాలా ఫ్రై ఉంటుంది అది కూడా వేసుకుని ఇందులోనే 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి, అలాగే ఒక నిమ్మకాయ బద్ద అనేది యాడ్ చేసుకోండి. రసం పిండుకొని వేసుకుని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని కొంచెం మిరియాల పొడి కూడా వేసి మొత్తం అన్నిటిని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. మనం ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఏమి వేయవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే మాత్రం 1 స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా పసుపు, ఉప్పు వేసి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటి మొత్తానికి ఈ మసాలా అనేది పట్టించండి. 2 సైడ్లు మెల్లిగా అప్లై చేసుకుంటూ బాగా మద్దన చేస్తున్నట్టు మసాలా మొత్తం ముక్కలకి పట్టనివ్వండి. ముక్కలకి ఇలా మసాలా మొత్తం పట్టించిన తర్వాత ఒక 1.5 లేదా 2 అవర్స్ వరకు బాగా మ్యారినేట్ అవ్వనివ్వండి ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మాత్రం ఒక ½ అవర్ అయినా సరే మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ అవ్వనివ్వండి. 1 అవర్ తర్వాత చూసారా ఎంత జ్యూసీగా తయారైందో. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ప్యాన్ మీద వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఒకవైపు వేగిన తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని 2 సైడ్స్ బాగా వేగిన తర్వాత కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ నంచుకుని తింటూ ఉంటే మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంతే వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.